కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని 9, 10, 11 వార్డులలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై మున్సిపాలిటీలోని పలు వార్డులలో తెలుగుదేశం పార్టీ యువనేత రితీష్ కుమార్ రెడ్డి పలువురు కూటమి కార్యకర్తలు కలిసి గడప గడపకు వెళ్లి ప్రజలకు వివరించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు కొంతమేర అమలు చేశారన్నారు। ముఖ్యంగా ప్రతి పేదవాడు కడుపు నిండా భోజనం రోజుకు 3 పూటలా తినేలా అన్న క్యాంటీన్లో ఏర్పాటు చేస్తున్నారన్నారు। రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రితోనే సాధ్యమన్నారు। బద్వేల్ మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తామన్నారు। ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి, వాటిని తీరుస్తామని తెలిపారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంగళరెడ్డి, మిత్తికాయల రమణ, జిల్లా వాణిజ్య విభాగ జనరల్ సెక్రటరీ ప్రసాద్, రాగిమాను ప్రతాప్ కుమార్, షేక్ మహబూబ్ బాషా నాయకులు పాల్గొన్నారు। తెల్లారుజామునే ఇక్కడున్న సచివాలయం సిబ్బంది కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ ఇంటింటికి రావాల్సిన పెన్షన్ ఇవ్వడం జరిగింది। ఆ తర్వాత చూస్తే డ్వాక్రా మహిళలకి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షలకి 0 వడ్డీలా ఇస్తామనే హామీ నెరవేర్చారు। ఈరోజు భూమికి లేదంటే స్థలాలకి రక్షణ లేని పరిస్థితుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు లేదంటే జగన్ గారి ఫోటో వేసి పాస్బుక్ ఇవ్వడం అనేది రద్దు చేయడం జరిగింది। చిన్న మాట ప్రజలందరినీ సంక్షేమం మరియు అభివృద్ధి ధ్యేయంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ఈరోజు 100 రోజుల్లో మంచి ప్రభుత్వం అని ప్రజల మధ్యలోకి ఇక్కడున్న సిబ్బంది కానీ యంత్రాంగాన్ని కానీ ప్రజాప్రతినిధులు కానీ మీ వద్దకు వస్తున్నారు। మీరు దయచేసి మీ సమస్యలు ఇవన్నీ తీసుకోండి, క్రమపారిగా పరిష్కరిస్తామని మీ అందరికీ హామీ ఇస్తాం। ఈరోజు మనం చూస్తే గ్రామ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఒకటే రోజులో గ్రామ సభలు పెట్టి ప్రజల అర్జీలు తీసుకొని ప్రతి నియోజకవర్గానికి ఫండ్స్ నరేగాలు శాంక్షన్ చేశారు। మన నియోజకవర్గానికి కూడా ఈరోజు దాదాపు 15 కోట్లు సీసీ రోడ్లకి శాంక్షన్ చేయడం జరిగింది। ఆ పైగా డ్రైనేజీలు కూడా ఇవ్వడం జరిగింది। ఈరోజు 100 రోజుల్లోనే గత ప్రభుత్వం చేయలేంది చేసింటే మేము 2 విషయాలు మీ అందరికీ చెప్తాం। ఆనాడు ఎన్టీ రామారావు గారు కూడుగుడ్డ ఇల్లు అనే విధానం సిద్ధాంతంలో తీసుకెళ్తే మాకు మంచి ఏంటంటే మీరు చూసింటారు 2 రోజుల ముందు రైతన్నలు కష్టపడుతున్నారని మన బ్రహ్మంసాగర్ నుంచి వీరారెడ్డి కాలువ మీదుగా అన్ని చెరువులకి నీళ్లు రావాలి।